హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది థర్స్డే రోజు వ్లాగ్ అండి. ఇక్కడ నుంచి లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ కుక్కర్లో అయితే పప్పు పెట్టేశానండి. ఇక్కడ నుంచి తాలింపు పెడుతున్నాను అనమాట. మెంతికూర పప్పు అయితే చేస్తున్నాను. మెంతికూర పప్పు అయితే నేను కలిపి కుక్కర్లో పెట్టను, మెంతికూర వేరేగా ఫ్రై చేసుకుంటాను అనమాట. ఇక్కడ నుంచి తాలింపు ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మెంతికూర అయితే కట్ చేసుకుంటున్నానండి. కొంచెం గుండగా కట్ చేస్తున్నాను అనమాట. ఇదేంచి ఇందులో వేసి వేయించుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి మెంతికూర పప్పు. ఇప్పుడు వర్షాకాలం కదా, మనకి ఏంటంటే ఆకుకూర కూడా ఫ్రెష్గా వస్తాయి అన్నమాట మార్కెట్లోకి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిదండి. పిల్లలకు కూడా పెట్టినా చాలా మంచిదన్నమాట. పప్పు ఆకుకూర ఇలాగా, లేదంటే ఆకుకూర తోటకూర ఫ్రై అలాంటివి పెట్టినా చాలా మంచిదన్నమాట. ఇక్కడ నుంచి మెంతికూర వేస్తాను కదా, అదైతే ఫ్రై అవుతుంది. మా పాపకి అయితే నేను స్కూల్కి రెడీ అవ్వమని చెప్పాను. ఇక్కడ నుంచి షూ వేసుకుంటుందండి. తనకి ఏంటంటే కొంచెం దెబ్బ తగిలిందనమాట. మా ఆయన కూడా వాకింగ్కి వెళ్ళి వచ్చేసారు. కాలికి దెబ్బ తగిలింది కదా, నాకు చెప్పలేదండి, అంటే చెప్పిందనమాట. అయితే వేసుకుంటావంటే వేసుకుంటాను పర్వాలేదు అన్నది. కానీ వాళ్ళ డాడీ వచ్చాక చెప్తుంది, నేను వేసుకోండి డాడీ నొప్పి వస్తుందని చెప్పింది. సైకిల్ మీద నుంచి పడ్డదండి. ముందు రోజు ఈవినింగ్ అయితే సైకిల్ తొక్కిందనమాట, పడిపోయింది. అక్కడ దెబ్బ తగిలిపోవడం, షూ వేసుకున్నాను అంటుంది. వాళ్ళ డాడీ కూడా వద్దులే, టీచర్కి అడిగితే చెప్పేలా దెబ్బ తగిలేసిందని చెప్పేసి చెప్తున్నారనమాట. వేసుకోలేదండి స్కూల్కి అయితే షూ. ఇక్కడ నుంచి చూడండి పప్పు అయితే అయిపోయిందనమాట. మెంతికూర పప్పు చేస్తాను, టమాటా వేసానండి. ఇందులో పులుపు ఏటి వేయలేదు, చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు, టమాటాలు వేసి చేశాను. పప్పు అయితే అయిపోయిందండి. పుల్కాలు అయితే చేసుకుంటున్నాను. ఒక పుల్కా మీద జామ్ పెట్టేసి అయితే మా పాపకి ఇచ్చేసాను అనమాట బ్రేక్ఫాస్ట్గా, అది తినేమని. లంచ్ బాక్స్కి అయితే పుల్కాలను మెంతికూర పప్పు అయితే పెట్టేశానండి. తను స్కూల్కి వెళ్ళిపోతే నాకు కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. తను ఉన్నంత వరకు నేను హడావిడిగా నాకు అయిపోద్ది, ఎందుకంటే తనకి జడలు వేయాలి, లంచ్ బాక్స్కి అయితే కట్టాలి కదా. తను వెళ్ళిపోతే నాకు కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. అప్పుడు మేము చాయ్ పెట్టుకొని తాగుతాను ఫ్రీగా కూర్చొని. తర్వాత మా ఆయన నుంచి తను బయలుదేరుతారు కాబట్టి తన కోసం అయితే ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకటి అయిపోయింది కదా, పప్పును మెంతికూర అయిపోయింది కాబట్టి ఇక్కడ బీట్రూట్ను క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను. దానికి తాలింపుకి అయితే ఆయిల్ వేసి అందులో పోపులు, ఎండుమిర్చి, కరివేపాకును, వెల్లుల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు అయితే వేయట్లేదు. క్యారెట్ బీట్రూట్ అయితే ఇలా కట్ చేసుకున్నానండి, కొంచెం పలుచగా అనమాట, బాగా ఉడుకుతుంది కదా. ఇందులోన కళాయి కూడా కొంచెం తిక్కగా ఉన్నదైతే తీసుకున్నాను, అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. బాగా వేగుతుంది, లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి కొంచెం సాల్ట్ వేస్తానండి, సాల్ట్ వేసి వేయించుకుంటున్నాను. ఇందులోనే పసుపును కొంచెం కారం అయితే వేస్తున్నాను అనమాట. ఇవి వేసిన తర్వాత ఇంకొంచెంసేపు మగ్గించుకుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా చేసుకుంటే. ఇది అవుతుంది కదా, ఈ లోపైతే బయట కడిగేసి అయితే ముగ్గు పెట్టేస్తున్నాను. మా గుమ్మం దగ్గర, మా ఎదురు ఇంట్లో వాళ్ళ గుమ్మం దగ్గర అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. మా ఆయన వెళ్ళిన టైంకి ఆఫీస్కి వెళ్తారు కదా, ఆ టైంలోనే ఇలాగా కొన్ని పనులు అయితే చేసుకుంటానండి. తర్వాత నాకు ఏమైనా మిగతా పనులు ఉంటే అవి కూడా చేసుకుంటాను అనమాట. ఆ రోజు లక్షవారం కదా, ఆ రోజు ఏంటంటే వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికైతే వెళ్ళాలి. మాకు గేట్ బయటన వెజిటేబుల్స్ పెడతారు బండి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అనమాట. ప్రతి లక్షవారం కూడా వెళ్తానండి నేనైతే. ముగ్గు అయితే పెట్టేశాను కదా, ఇక్కడ కూడా కర్రీ అయితే అయిపోయింది. ఈ పొడి అయితే వేసుకుంటున్నానండి, చాలా బాగుంటుంది. ఈ పొడి అయితే చూపించాను కదా మీకు, అది వేసాను అనమాట ఫ్రైలో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆ రోజు మెంతికూర పప్పును ఈ కర్రీ చాలా బాగుందన్నమాట టేస్ట్. నేనైతే వెజిటేబుల్స్ కూడా తెచ్చేసుకున్నాను వెళ్ళి. మా ఆయన కూడా వెళ్ళిపోయారు కదా ఆఫీస్కి, వెళ్ళిన తర్వాత నేను రెడీ అయ్యి బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చేసుకున్నా. ఇక్కడైతే నేను మా ఆయనది ఒకటి షర్ట్ ఉంటుంది స్టిచ్ చేస్తున్నానండి, పాకెట్ అనమాట. ఆ పాకెట్ ఫస్ట్ టైం నేను చూడడము, షర్ట్కి పాకెట్ సపరేట్గా ఇవ్వడము. మనకేంటంటే లేడీస్కి డ్రెస్సులు కొంటాం కదా రెడీమేడ్వి, హ్యాండ్స్ ఎలాగ లోపల ఇస్తారు అలాగనమాట. దీనికి పాకెట్ లోపల ఇచ్చారనమాట, స్టిచ్ చేసి అయితే రాలేదు. ఫస్ట్ టైం ఇలా చూడడం నేను సెట్. అయితే నేను ఇదేం చేశానంటే క్లాత్
తీసి ఆ షర్ట్ ఒకసారి వేసుకున్నారు మా ఆయన. క్లాత్ తీసి నేను ఎక్కడో పెట్టేసాను అనమాట, నాకు దొరకలేదు. తర్వాత ఇంకా అది ఆఫీస్కి వేసుకొని వెళ్ళాలి, పాకెట్ ఉండాలి, అంటే ఐడి కార్డు గట్టా పెట్టుకోవడానికని చెప్పి పాకెట్ ఉండాలి కదా, ఆ క్లాత్ ఎక్కడో పెట్టేసాను, నాకు దొరకలేదన్నమాట. తర్వాత దొరికిందండి క్లాత్. దొరికిన తర్వాత ఇంకా ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను అనమాట పాకెట్. చాలా రోజుల నుంచి చెప్తున్నారు మా ఆయన కూడాను, పాకెట్ లేదు దానికి, కొంచెం స్టిచ్ చేసే అని చెప్పేసి చెప్తున్నారు. నాకేం అది ఎక్కడో పెట్టేస్తాను అనమాట, క్లాత్ దొరికేది కాదు. లాస్ట్కి అయితే దొరికిందనమాట, ఒక బ్యాగ్లో ఉంటే చూస్తే దొరికింది. ఇంక ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటున్నానండి. అదే ఈ మిషన్ కొండ నాకు చాలా యూజ్ అయ్యిందండి. దీని మీద అయితే చీరకి ఫాల్స్ కూడా నేనే వేసుకుంటాను అనమాట. ఇంకా డ్రెస్సులు మనకి రెడీమేడ్వి లూజ్ ఉంటాయి కదా, అవి కూడా స్టిచ్ చేసుకోవడం, మా పాపవి కానీ నావి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతకు ముందైతే ఇక్కడికి వచ్చిన తర్వాతే, వైజాగ్ వచ్చిన తర్వాతే కొన్నాను ఇది. కంపెనీ కూడా ఉషా జనమ అండి మిషన్ అయితే. అంతకుముందైతే ఎలా ఉండేదంటే ఏ డ్రెస్ కొన్నా సరే మిషన్ టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళడము, స్టిచ్ చేయించుకోవడం, ఇంకా చీరకి గట్ట ఫాల్స్ వేయించుకోవడం ఇవన్నీ ఉండేవన్నమాట. ఏ డ్రెస్సులు కొన్నా అంటే మనం కుట్లు వేసుకోవడానికి గట్ట ఇబ్బంది అయ్యేది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను మిషన్ అయితే తీసుకోమని చెప్పాను మా ఆయనకి. ఇప్పుడైతే చాలా యూజ్ అవుతుందండి ఈ మిషన్ అయితే. మేము ఎప్పుడు బట్టలు తెచ్చుకున్నా సరే దీని మీదే అనమాట స్టిచ్ చేసుకోవడం గట్ట. నాకైతే బ్లౌజులు అలాంటివి రావండి స్టిచ్ చేయడం, అది కూడా నేర్చుకుంటాను. నేర్చుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు బ్లౌజ్ కూడా కాస్ట్ చాలా ఎక్కువ అనమాట. టైలర్ షాప్కి వెళ్ళి మనం ఇస్తే 300 400 ప్లెయిన్ అనమాట. ఇంకా అంటే లైనింగ్ వేసి కుట్టడానికి 400 తీసుకుంటున్నారండి వైజాగ్లోన. ఇంకా మా ఊర్లో అయితే చాలా తక్కువగా ఉంటుంది, శ్రీకాకుళంలో. ఇక్కడైతే చాలా ఎక్కువ తీసుకుంటున్నారనమాట. అందుకని నేర్చుకుంటాను బ్లౌజులు కూడా స్టిచ్ చేసుకోవడం. ఈ షర్ట్కి పాకెట్ ఎలా స్టిచ్ చేయాలని ఆలోచించాను. పాత సెట్ తీసుకొని దాని మీద ఎలా ఉంది పాకెట్ మొత్తం కొలతలు తీసుకొని ఈ షర్ట్ మీద మార్క్ చేసుకున్నాను అనమాట. చాక్ పీస్తోనే ఒక స్క్వేర్ బాక్స్లా మార్క్ చేసుకొని ఇలాగా స్టిచ్ చేసేస్తున్నానండి. షర్ట్ మీద పెట్టి ఎడ్జిల్లోనే స్టిచ్ చేస్తాను. ఫస్ట్ ఆ మీద నుంచి స్టిచ్ చేసుకున్నాను, తర్వాత ఎడ్జిల్ అంటే ఇలాగ షర్ట్ మీద పెట్టే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. నేనైతే ఎలా కుడతానా అని చెప్పేసి అనుకున్నాను, కానీ బాగానే వచ్చిందనమాట. ఇంకా మా ఆయనకి వచ్చిన తర్వాత చూపించాను, బాగానే ఉందన్నారు. ఇంకా ఐడి కార్డు పెట్టి కూడా చూసాము. అంటే కొంచెం పాకెట్ చిన్నదైపోతే ఐడి కార్డు గట్టా వెళ్ళవు కదా, ఇంకా అందుకనే చూసుకొని స్టిచ్ చేశాను అనమాట. బాగానే వచ్చింది. ఈ మిషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, కరెంటుతోనే అనమాట. మిషన్ అయితే కరెంట్ పోయిందంటే ఇంకా మనకి అది చేసుకోలేము, స్టిచ్ చేసుకోలేము కరెంట్ ఉన్నప్పుడేనండి. కానీ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్నవి మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవాలనుకుంటే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అంటే మిషన్ స్టిచ్చింగ్ వచ్చేవాళ్ళు గట్టా ఈజీగానే ఉంటుంది అనమాట. బేసిక్స్ కొన్ని చిన్నగా వచ్చేస్తే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇంక ఇది కూడా కిందన స్టాండ్ లాంటిది ఉంది కదా, అది కూడా నాకు బాగా యూజ్ అయ్యిందనమాట. ఎక్కడైనా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఫోల్డింగ్ చేసి పెట్టి కూడా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇంక ఇదేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.